మనందరికీ ఈ విషయం తెలియక ఇన్ని రోజుల నుండి చాలా మనీనైతే వేస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఎలా అని అంటున్నారా? యెస్, మనం సంక్రాంతి, న్యూ ఇయర్, దివాళీ ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మన తెలుగువారు ఇంటి ముందు కలర్స్తో ముగ్గులు వేసి ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. సో అలాగే మేము కూడా ఇన్ని రోజులు అదే మిస్టేక్ చేసాం. మిస్టేక్ ఏంటి? కలర్స్ వేయడమా? కాదు, ఆ కలర్స్ని బయట నుండి తీసుకురావడం, అది కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి. సో ఈరోజు మన వీడియోలో తక్కువ ప్రైస్తో ఎక్కువ క్వాంటిటీలో ఈ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఇంట్లో ఈజీగా ఓన్లీ 3-4 కలర్స్తో 3 to 4 కలర్స్తో ఈ అన్ని డిఫరెంట్ కలర్స్ని నేనైతే ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా తెలుసుకోవాలనుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ నేను అందరిలాగా కాకుండా కొంచెం యూనిక్ ప్రాసెస్లో ఈ కలర్స్ని అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ DIY వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ మీరు వీడియోని ఆల్రెడీ చూస్తున్నారు స్కిప్ చేయకుండా అని అయితే అనుకుంటున్నాను. సో ఇందాక చూపించిన రంగోలీ డిజైన్స్ అండ్ అందులో యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూశారు. ఇంట్లో ఈజీగా రంగోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన కంటెంట్ అనమాట. సో ఇందాక చూపించిన కలర్స్ అన్నీ కూడా నేనే రెడీ చేశాను. సో నార్మల్గా చాలా వీడియోస్ ఉన్నాయి సో ఈ కంటెంట్ పైన. బట్ ఏంటి మన ఛానల్ స్పెషాలిటీ అంటే, సో ఆల్మోస్ట్ అందరూ కలర్స్ ఎలా ప్రిపేర్ చేయడం మాత్రమే చూపించారు. బట్ నేను కూడా ఈరోజే ఫస్ట్ టైం చేయడం అనమాట. సో ఇది నాకు ఒక ఎక్స్పెరిమెంట్. సో మనకి ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది అండ్ సంక్రాంతి, సో వాటి కోసం నాకు కూడా కలర్స్ కావాలి కదా. సో ఈ ఇయర్ మనం ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇవన్నీ కూడా కలర్స్ని ఓన్గా ప్రిపేర్ చేశాను. సో నాకు కూడా డౌట్ ఉండింది, బట్ అవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడడానికి అలా ఉన్నాయి. బట్ డిజైన్ వేసిన తర్వాత దాంట్లో ఎలా ఉంటుంది, సో అదంతా కూడా టెస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను ప్రిపేర్ చేసి మీరు ఇందాక చూసిన రంగోలీ కలర్స్ అండ్ అందులో వేసిన కలర్స్ అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా నేను చూపించిన కలర్స్ అన్నీ కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా చాలా కలర్స్ మనం రెడీ చేయొచ్చు. బట్ ఈరోజు జస్ట్ యాజ్ ఎ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ 5 కలర్స్ని నేను ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఈ వీడియో మంచిగా సక్సెస్ఫుల్గా నేను అనుకున్న రీచ్ వస్తే రిమైనింగ్ కలర్స్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా మరి? ఎస్. సో ఈరోజు కలర్స్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన బేస్ కలర్ వచ్చేసి వైట్ అనమాట. ఆ కలర్ని నేను ఎలా ప్రిపేర్ చేశానంటే 1 kg రేషన్ బియ్యంని తీసుకొని గ్రైండర్ పట్టించాను. అండ్ మనకి వైట్ బేస్ అనేది రెడీ అయిపోయింది. మరి కలర్స్ కోసం ఏం యూస్ చేశానంటే 3 ఫుడ్ కలర్స్ని అయితే యూస్ చేశాను, గ్రీన్, ఆరెంజ్ అండ్ ఎల్లో. అండ్ 1 more వచ్చేసి ఉజాలా, అది బ్లూ కోసం యూస్ చేశాను. అండ్ 5 కలర్స్ చేశాను కదా, ఇంకొక కలర్ వచ్చేసి బ్రికిష్ రెడ్. సో దానికోసం నేను ఒక బౌల్లో 2 tablespoons ఆఫ్ టర్మరిక్ తీసుకొని అందులో సర్ఫ్ని అయితే యాడ్ చేశాను, 1 tablespoon. సో ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ చేసి దాంట్లో ఒక 1-1.5 spoon వాటర్ని యాడ్ చేసి ఇంకా మంచిగా మిక్స్ చేసి మనకు కావాల్సిన బ్రికిష్ రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి అంటే మనకి డార్కిష్ కావాలంటే మనం కలర్ మిక్స్చర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ పసుపుని ఎక్కువ వేసుకోవడమా లేదా డిటర్జెంట్ని ఎక్కువ వేసుకోవడమా. సో అది మనం కలర్ని ప్రిపేర్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్, అది కూడా రవ్వ టెక్స్చర్లో ఉండాలి. సో అప్పుడే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పాను కదా. సో దాన్ని హాఫ్ బౌల్ అంత అమౌంట్ తీసుకొని ఈ బ్రికిష్ రెడ్ కలర్ని అందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఒకవేళ అది మిక్స్ అవ్వట్లేదంటే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కలర్ అలా పక్కకి ఒక 2 to 3 minutes పెట్టేయండి. అంతలోపు ఈ రిమైనింగ్ 4 కలర్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 bowlsలో బేస్ వైట్ కలర్ని అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా హాఫ్ కప్స్ చేశాను అనమాట. సో ఫస్ట్ మీకు చూపిస్తున్న కలర్ వచ్చేసి ఆరెంజ్, సో నెక్స్ట్ గ్రీన్, తర్వాత ఎల్లో. సో ఫస్ట్ ఈ ఫుడ్ కలర్స్ని యూజ్ చేసుకొని అన్నీ కూడా సేమ్ మీకు
ఒక ఎగ్జాంపుల్ కలర్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఎల్లో కలర్ని ప్రిపేర్ చేయబోతున్నాము. దానికోసం నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేశాను అనమాట. సో రిమైనింగ్ కలర్స్ని కూడా అలానే వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. సో ఈ అన్ని కలర్స్ని కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక 2 to 3 minutes పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడే మనం వేయలేమన్నమాట, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం వెట్టుగా ఉంటుంది ఆ మిక్చర్ అంతా కూడా. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ టిప్ అండ్ ట్రిక్ ఏంటో చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్ డేస్లో మనకి కలర్స్ ఎలా వస్తున్నాయంటే క్రిస్టలైజ్డ్గా షైనీగా వస్తున్నాయి. నేను చేస్తున్న ఈ కలర్స్ మీరు నమ్మరు అని అయితే అనుకున్నాను, బికాస్ చూసినప్పుడు నేను కూడా నమ్మలేదు. సో ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే అంత పర్ఫెక్ట్గా ఇలా క్రిస్టలైజ్డ్గా వచ్చాయన్నమాట. సో మేము చిన్నగా ఉన్నప్పుడు కలర్స్ ఎలా ఉండేవంటే లైక్ పౌడరిష్లో ఉండేవి, అవి వేయడానికి అంత ఈజీగా ఉండేది కాదు. సో ఇప్పుడు వస్తున్న కలర్స్ రీసెంట్ టైమ్స్లో వస్తున్నవి ఏంటి అంటే క్రిస్టలైజ్డ్గా వచ్చి వేయడానికి చాలా కన్వీనియంట్గా ఉండేవి. సో ఇప్పుడు నేను ఈరోజు చేసిన కలర్స్ కూడా అలానే ఉన్నాయి. మీరు అసలు నమ్మరు. సో మీరు నమ్మాలి అంటే డెఫినెట్గా చేయాల్సిందే. చేసిన తర్వాత మీ రివ్యూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బికాస్ నేను చూసినప్పుడు కూడా అలానే అనుకున్నాను. అండ్ నేను ఇది జస్ట్ నా కోసం చేసుకున్నాను, బట్ ఎలాగో చేసినాను కదా, సో మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఒక కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియోని సడన్గా ప్లాన్ చేశాను. ఎందుకంటే మనకి కమింగ్ న్యూ ఇయర్ ఉండింది అండ్ అలాగే సంక్రాంతి ఉండింది. సో ఇవన్నిటికీ మనకి ముందుగా గుర్తొచ్చేవి కలర్స్. సో మనమైతే పెద్దగా ఏం చేయము, జస్ట్ ముగ్గులు వేసుకొని మన ఇంటిని డెకరేట్ చేసుకుంటాం అంతే. సో మెయిన్ కలర్స్ కాబట్టి కలర్స్ని ఇలా కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఐడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ కూడా ఇలా ఆల్ కలర్స్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోమని చెప్పాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు మధ్యలో వైట్ గ్రాన్యూల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కలర్ అంత పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వనట్టు ఉండింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక ట్రిక్ చెప్తానని చెప్పేసి, సో అదే అనమాట. సో కలర్ అంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలంటే మీరు ఒక మిక్సర్ జార్ తీసుకోండి. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ కలర్ని 1 or 2 minutes మంచిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే 2 యూజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన కలర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది వైట్ బేస్తో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కలర్ అనేది డార్కిష్ అవుతుంది. సో డార్కిష్ అవ్వడానికి అండ్ కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి మనం గ్రైండర్ పట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సో మేబీ ఇది చాలామంది చూపించరు, చాలామంది చెయ్యరు, ఇక్కడే పెద్ద మిస్టేక్ జరుగుతుంది. అండ్ ఫెయిల్ అయ్యింది, ఇది యూజ్ అవ్వదు, యూజ్ చేయలేమని అనుకుంటారు, బట్ అలా కాదు. సో మీరు గ్రైండర్ పట్టడం వల్ల కలర్ అనేది డార్కిష్ అవుతుంది అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంకా మనకి సేమ్ లైక్ బయట తెచ్చుకున్న కలర్ లాగా కన్వీనియంట్గా అవుతుంది అనమాట వేయడానికి, స్మూత్గా అవుతుంది. గ్రాన్యూల్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఉండి ఇంకా ఈజీగా వేయొచ్చు అనమాట కలర్ వేసేటప్పుడు. సో ఇలా అన్ని కలర్స్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే యూజ్ చేసుకోనికి ఉండదు. సో అవంతా కూడా ఇందులో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి వెట్ ఉంటుంది కాబట్టి ఒక 3 to 4 hours మంచిగా ఎండలో మనం పెట్టామనుకో మంచిగా డ్రై అవుతుంది. సో అది నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ డే 2-3 days ముందు ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ 5 కలర్స్తో మేమైతే ఇలా రంగోలీని ఫినిష్ చేసాము. అండ్ ఇంకా మనం డిఫరెంట్ కలర్స్ని ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. బట్ వాటికి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటాయి, లైక్ కలర్స్ అనమాట. సో యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి కూడా మనం ఈ రంగోలీ కలర్స్ని చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఈ వీడియోని బేస్ చేసుకొని నాకు ఒకవేళ నేను అనుకున్న వ్యూస్ రీచ్ వస్తే నెక్స్ట్ మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ పింక్ కలర్, లావెండర్ కలర్, ఇంకా లైట్ డార్క్ గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, ఇంకా డార్క్ బ్లూ. సో ఇలా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా నేను మీకు బ్లాక్ కలర్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఐ హోప్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు ప్రాక్టికల్గా చూపించాను అని అయితే అనుకుంటున్నాను.
సో ఈ వీడియోలో నేను యూజ్ చేసినవన్నీ కూడా ఈజీగా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో యాజ్ యూజువల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వోకి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ కలర్స్ని తీసుకురావడానికి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశానని చెప్పేసి. సో అంతే అనమాట ఈరోజు వీడియో. మనకి ఇప్పుడు న్యూ ఇయర్ ఉండింది అండ్ ఇంకా సంక్రాంతి ఉండింది. సో ఆఫ్టర్ న్యూ ఇయర్ నేను ఇంకా మంచి కలర్స్ని ఇంకా న్యాచురల్గా ఇంకా వెరైటీగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా కలర్స్ ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.